నీకు డబ్బుండి, అనుభవించడానికి ఆస్తిపాస్తులు ఉండి, నువ్వు ఆరోగ్యంగా ఉండి 10 మంది కోసం ఖర్చు చేస్తున్నావు అంటే, నీ ఆనందాన్ని పంచుకోవడానికి, నీ శ్రేయోభిలాషుల, నీ మంచి కోరే వల్ల 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మందైనా సరే నువ్వు పిలవకపోయినా నీ చుట్టూనే తిరుగుతూనే ఉంటారు. నీ యొక్క ప్రతి సంతోషాన్ని పాలుపంచుకుంటూ ఉంటారు. అదే ఏదో ఒక్కరోజు నీ ఆస్తిపాస్తులు కోల్పోయి, డబ్బుని కోల్పోయి, అనారోగ్యంతో మంచం పడ్డావే అనుకో, నువ్వు పిలవకపోయినా నీ వెంట వచ్చే 1000 మందిలో నువ్వు పిలిచినా సరే ఒక్కరంటే ఒక్కరు కూడా రారు. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి మనిషికైనా సరే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే వాళ్ళకంటే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీ వెంట వచ్చే వాళ్ళే నిజమైన స్నేహితులు.